జగిత్యాల జిల్లా కాంగ్రెస్ నాయకుడు తల్లి దారుణ హత్యకు గురయ్యారు. ఆ బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మండల ప్యాక్ చైర్మన్ మేనేని రాజనరసింగరావు తల్లి ప్రేమలత హత్యకు గురయ్యారు. ఆమెను బండరాయితో మోది బావిలో పడేశారు దుండగులు. పోలీసుల అదుపులో నిందితుడు రఘునందన్ రావు ఉన్నాడని తెలుస్తోంది. ప్రేమలత ఇంటి వద్ద రఘునందన్ రావు కోళ్ల ఫారం నిర్వహిస్తున్నాడు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రఘుచంద్ర, సిఐ నీలం రవి పరిశీలించారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ నాయకుడు తల్లి దారుణ హత్యకు గురయ్యారు. కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మండలం ప్యాక్ చైర్మన్ మేనేని రాజనరసింగరావు తల్లి ప్రేమలత హత్యకు గురయ్యారు. ఆమెను బండరాయితో మోది బావిలో పడేశారు దుండగులు. పోలీసుల అదుపులో నిందితుడు రఘునందన్ రావు ఉన్నాడని తెలుస్తోంది. ప్రేమలత ఇంటి వద్ద రఘునందన్ రావు కోళ్ల ఫారం నిర్వహిస్తున్నాడు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రఘుచంద్ర, సిఐ నీలం రవి పరిశీలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రశాంత్, కాంగ్రెస్ నాయకుడు తల్లి దారుణ హత్యకు గురయ్యారు. అసలు ఈ హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏంటి ఏమైనా సమాచారం ఉందా? ఈ కొడిమ్యాల మండల్ అంటే జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల్, ఇది జేఎన్టీ ఉంటుంది ఇక్కడ. అంటే ఈ గ్రామానికి సంబంధించి పూర్తిగా ఈ గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ నాయకుడు ప్యాక్ చైర్మన్ అంటే మాజీ ప్యాక్ చైర్మన్ సంబంధించి తన తల్లి ఇంటి ముందు రఘునందన్ రావు అనే వ్యక్తి కోళ్ల ఫారం నిర్వహిస్తూ ఉంటాడు. కోళ్ల ఫారం నిర్వహిస్తున్న నేపథ్యంలో తన తల్లితో తరచూ గొడవ పెట్టుకున్న పరిస్థితి. ఆవిడ కూడా ఈ రఘునందన్ రావుని ప్రధానంగా రోజువారీగా తిట్ల పురాణంతో తిట్టేదంట. ఆ తిట్లు భరించలేక ఆయన ఇద్దరు ముగ్గురు కలిసి ఆవిడని నిన్న పూర్తిగా ఇంట్లోకి వెళ్ళి ఆవిడని బండరాయితో మోది కర్రలతో కూడా బాది ఆవిడని తీసుకెళ్లి ఆ నీళ్లు లేని బావిలో పడేసిన ఘటన మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే ఇది గత పాత కక్షలే అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు, దీంట్లో ఎంతమంది నిందితులు పాల్గొన్నారు అనేది కూడా ప్రధానంగా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇప్పటికే పోలీసుల అదుపులో రఘునందన్ రావు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇక ప్రధానంగా గతంలో కూడా ఈ తల్లికి సంబంధించి అంటే కొడుకులు కూడా ఈ రఘునందన్ రావుతో తరచూ గొడవ పెట్టుకునేవారు అనేది కూడా చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చెప్తున్న నేపథ్యం. మొత్తానికైతే ఇప్పటికీ నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. పూర్తిగా కేసు విచారణ చేస్తా ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు ఈ యొక్క సంఘటనకు సంబంధించి వారందరినీ కూడా దోషులైన ఎవరినైనా వదిలిపెట్టమని ఇప్పటికే కూడా డిపార్ట్మెంట్ సంబంధించిన హెడ్ కూడా చెప్తున్న సందర్భం కనబడుతుంది. సోని. ప్రశాంత్, మనం చూసుకుంటే అంటే ఎంతమంది కలిసి తనని చంపారు, ఏంటి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? దాదాపు అనుమానిస్తున్నారు పోలీసులు. ముగ్గురు ఉంటారు. కర్రలతో దాడి చేసి తర్వాత బండరాయితో మోదీ దాదాపు ముగ్గురు నిందితులు ఉంటారనేది కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే రఘునందన్ రావును అదుపులో తీసుకున్న సందర్భం కనబడుతుంది. రఘునందన్ రావు కాసేపట్లో పూర్తి వివరాలు పోలీసులు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఎంతమంది ఉంటారు, ఇక ఏ విధంగా ఈ యొక్క ఘటనకు పాల్పడి ఉంటారనేది కూడా రఘునందన్ రావుని ఇప్పటికే విచారిస్తున్న సందర్భం కనబడుతుంది. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.